వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నందు జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతూ ఉంది. కావున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం వారు భక్తుల అవసరాల దృష్ట్యా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా పోలీసు శాఖ నుండి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులు తొందరపడకుండా సమన్వయం పాటిస్తూ పోలీసు వారి సూచనలు అనుసరిస్తూ దైవ దర్శనం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఇప్పటి వరకు 1,95,555 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 50,504 మంది శివస్వాములు దర్శనం చేసుకోవడం జరిగింది. శ్రీశైలంలో ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల అనూహ్య రద్దీ కారణంగా కొన్ని చిన్నపాటి ఘటనలు చోటు చేసుకున్నాయి. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలపై సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిన్న ఆల్మోస్ట్ 71,000 భక్తులు దర్శనం చేశారు. 71,000 భక్తుల్లో 22,000 పైన శివ భక్తులు కూడా దర్శనం చేశారు. దాంట్లో శివ భక్తులకి స్పర్శ దర్శనం చేపించాము. మనం శివరాత్రి హిస్టరీ చూస్తే, ఇక్కడ శివరాత్రి చరిత్రను చూస్తే లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ఇప్పటి వరకు మేడం కూడా మీ అందరితో షేర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ డే సుమారు 5,800 మంది వచ్చారు. ఈసారి కూడా ఫస్ట్ డే శివరాత్రి బ్రహ్మోత్సవాలకి 6,000 ఆల్మోస్ట్ శివ భక్తులు వచ్చారు. వాళ్ళకి మన బందోబస్తుతో అన్నీ స్మూత్గా దర్శనం అయిపోయింది. సెకండ్ డే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి శివ భక్తులు ఆల్మోస్ట్ 24,000 దర్శనంకి వచ్చారు. వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా స్పర్శ దర్శనం చేపించాలి. అది మన సైడ్ నుంచి ఈఓ గారు మనం అందరూ ముందే వాళ్ళకి అది మన సైడ్ నుంచి ఒక భరోసా మేము ఇచ్చాము. సో వాళ్ళకి స్పర్శ దర్శనం మేము ఆపలేదు. వాళ్ళకి అందరికీ రాత్రి ఐ థింక్ మార్నింగ్ 3 AM వరకు వాళ్ళకి అందరికీ స్పర్శ దర్శనం పీస్ఫుల్గా అయిపోయింది. దాంట్లో బికాజ్ స్పర్శ దర్శనం మేము ఒక 1 అవర్లో ఆల్మోస్ట్ 1,200కి స్పర్శ దర్శనం అవుతుంది. అందుకే కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం వాళ్ళకి అయింది. ఎక్కువ వెయిటింగ్ టైం వల్ల అది కొంచెం స్మాల్ ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల అది అయింది. కానీ నిన్న మీరు చూస్తే 70,000 పైన భక్తులు దర్శనం చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 22,000 శివ భక్తులకి స్పర్శ దర్శనం కూడా చేయించడం జరిగింది. అది అంతా పీస్ఫుల్గా అయిపోయింది. శివ భక్తుల కోసం ఎక్స్ట్రా హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము. వాళ్ళకి హోల్డింగ్ ఏరియాస్లో అన్ని ఫెసిలిటీస్, వాటర్ కానీ, ఫుడ్ కానీ, ప్రసాదం కానీ అవి అన్నీ ఇచ్చాము. సో నిన్న ఇట్ ఆల్ వెంట్ పీస్ఫుల్. ఈరోజు కూడా ఇప్పటి వరకు అన్నీ ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ పీస్ఫుల్. సో నా సైడ్ నుంచి మై రిక్వెస్ట్ ఈస్ దట్ దయచేసి డు నాట్ స్ప్రెడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్. బికాజ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇక్కడ ఉన్న పీస్ఫుల్ సిచ్యువేషన్ని కొంతమంది they try to create some situation out of that which may lead to not so good some issues. So that's why it is my request that do not spread any fake news. ఎవరైనా ఏదైనా ఫేక్ న్యూస్ కానీ ఏమైనా ప్రొపగండా స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాజ్ పర్ లా we will take the strictest action. అన్ని బందోబస్త్ అరేంజ్మెంట్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్, ఈవెన్ food, water, everything is in place. All the bandobast and ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ స్మూత్గా దర్శనం జరుగుతున్నాయి. సో దట్ ఈస్ మై మెసేజ్. ఎస్,
సో మనకి మొన్న రాత్రియే ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది. సో 9th ఈవినింగ్ వరకు ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు ఆల్ ద ఫోర్స్ ఈజ్ ఇన్ ప్లేస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, నిన్న 70,000 పైన భక్తులకి పీస్ఫుల్గా. సో మీరు లాస్ట్ టైం చూస్తే, లాస్ట్ టైం శివరాత్రి బ్రహ్మోత్సవాలు 3rd డే సమ్ 9,000 వచ్చారు. కానీ నిన్న 22,426 శివ భక్తులకి పీస్ఫుల్గా దర్శనం చేయించడం జరిగింది. సో ఫోర్స్ అందరూ వచ్చారు. ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ ఆల్ దర్శనమ్స్ ఆర్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ.